ఈ రోజు మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ అయితే ఆడబోతున్నాం. ప్రజలారా, వెల్కమ్ టు నాట్ టు ప్రీమియర్ లీగ్ NPL. చూసారా, మనం బాక్స్ క్రికెట్ టర్ఫ్ లో అయితే ఉన్నాం. ఇది టోర్నమెంట్ 1 అండ్ మొత్తం 4 టీంలు అయితే పోటీ పడబోతున్నాయి. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి. టీమ్ కి 2 ప్లేయర్స్. ఇది మన ప్లేయర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. చూడండి, మ్యాచ్ కి 2 ఓవర్స్. రూల్స్ చెప్తా, నాతో పాటు రండి. ముందు బ్యాట్స్మెన్ యొక్క రూల్స్ చూద్దాం గైస్. బాల్ ని స్ట్రైట్ గా కొట్టినప్పుడు పిచ్చులు పడుతూ అక్కడ మూలలు తగిలిందంటే 4, అదే కనుక ఎగురుకుంటూ వెళ్ళి కనుక అక్కడ తగిలిందంటే 6. బాల్ ని కొట్టినప్పుడు మధ్యలో రన్స్ కూడా చేయొచ్చు గైస్. కాకపోతే అదిగో గమనించండి, అక్కడ 1, 2 ఇదిగోండి, ఇది 3వ పోల్ ఉన్నది కదా, దీని కనుక బాల్ దాటితే అప్పుడే రన్స్ లెక్కలోకి వస్తాయి. నెక్స్ట్ బౌలింగ్ మాటకు వస్తే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి వేయకూడదు, చక్కగా నిలబడుకొని ఇసిరేయాలన్నమాట. స్పిన్ తిప్పచ్చు, పర్లేదులే. బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు డైరెక్ట్ గా క్యాచ్ పట్టేస్తే అవుట్. అదే టోర్నమెంట్ లో కనుక గెలిచేస్తే ఈ గోల్డెన్ బాక్స్ లో ఉండేదాన్ని సొంతం చేసుకుంటారు గైస్ విన్నర్స్. ఇప్పి రివీల్ చేసేస్తున్నారు మన ఫైనల్ గిఫ్ట్. ఓపెన్ చేస్తే లోపల మనకి కూర్చోన్నది అగారో హ్యాండ్ హెల్డ్ ఇంపీరియల్ డీప్ టిష్యూ మసాజర్. డబ్బా ఓపెన్ చేసినట్లయితే లోపల ప్యాకేజింగ్ చూడండి గైస్, ఎంత బాగున్నదో. లోపల నీట్ గా ఇంకొక అగారో బ్యాగ్ లో అయితే కూర్చోన్నది అనమాట మన మసాజరు. జిప్ అయితే ఇప్పేద్దాం. అండ్ లోపల మనకి అబ్బా చాలా గట్టిగా అయితే ఉన్నది గైస్, ప్రాపర్ వెపన్ లెక్క. సో ఇది మనం బాడీ మీద పెట్టుకోవాలన్నమాట. మసాజ్ చేసేది ఈ పార్టే. ఇక్కడ సైడ్ లో చూసారా, మెటాలిక్ గుండు, ఆ తర్వాత రబ్బర్ గుండు. అండ్ ఇది చూడండి ఎంత బాగున్నదో. వీటన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు గైస్. ఇవి కూడా బ్రహ్మాండంగా ఊగుతాయి. వెనకాలకి కనుక మనం తిప్పించామంటే గమనించారా, ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ అయితే ఉన్నది. 3000 mAh బ్యాటరీ. దీనిలో పవర్ ఆన్ చేస్తే చూసారా ఎలా ఊగిపోతుందో. ఇప్పుడు దీని కనుక మనం అట్టా ఈపు మీద పెట్టుకుని డీప్ టిష్యూ పెనట్రేషన్ జరుగుతుంది గైస్. పవర్ బటన్ కనుక వచ్చామంటే దీనిలో మనం ప్రెషర్ యొక్క ఇంటెన్సిటీ పెంచొచ్చు గైస్. మొత్తం ప్రెషర్ 5 లెవెల్లు ఉంటాయి గైస్. అండ్ ప్రెషర్ ఇండికేటింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో బ్లూ కలర్ లో ఇక్కడ మనకి కనబడుతున్నది ఎంత ప్రెషర్ ఉన్నదో. 7000 RPM BLDC మోటార్ అయితే ఉంటుంది గైస్ దీనిలో. నిజంగా అలా పెట్టుకుంటే చాలా సమ్మగా ఉంటుంది ఈప్ మీద. దానికి తోడు దీనిలో సైలెంట్ టెక్నాలజీ గైస్. సో ఎక్కువ శబ్దం చేయకుండా పని మాత్రం చక్కగా చేస్తూ ఉంటుంది. మసాజర్ ని ఛార్జ్ పెట్టడానికి చూసారా, పొడగాటి వైర్ కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్. మనకి USB టు టైప్ సి. దీనికి పైన మాత్రమే కాదు గైస్, సైడ్ లో ఇక్కడ ఉన్నాయి చూసారా, మసాజ్ హెడ్లు అంటారు వీటిని. అండ్ వీటిని పెట్టుకుంటే కూడా అదిరిపోతున్నది అనమాట ఫీలింగ్. అండ్ అలాగే ఇది ఉన్నది గమనించారా, దీనికి దోపడానికి స్పాంజీగా 2 బంతులు అయితే ఇచ్చున్నారు చూడండి. తాగడానికి భలేకున్నాయి ఇవి కూడా. దీన్ని ఇక్కడ ఇలా దోపేశామా, బటన్ నొక్కితే చూసారా షేకింగ్. ఇంకా దీన్ని గనక పెట్టుకున్నామంటే ఆహా స్వర్గం. ఇలా టోటల్ 4 మసాజ్ హెడ్లు ఉన్నాయి కదా గైస్ దీనిలో. అండ్ అలాగే గైస్, ఒకవేళ మీకు కూడా ఇది కావాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో వీళ్ళే మన టీమ్ ఏ. మీ పేర్లు? గౌతమ్, చందు. ఇంతకీ మీ ఇద్దరులో ఎవరు కెప్టెన్? నేను. అండ్ నువ్వు కాదా? నేను కాదు సార్. ఇదిగోండి ఎక్కడ ఉన్నారు చూడండి మన టీమ్ బి. ఆగండి కొద్దిగా. మీ పేర్లు? కౌశల్, కాయా. ఇంతకీ మీ ఇద్దరులో కెప్టెన్ ఎవరు? నేను. ఇద్దరు కెప్టెన్స్ మధ్యలో ఫేస్ ఆఫ్ అయితే జరుగుతున్నది గైస్. ఇంకా టాస్ సమయం గైస్. సో వేసేస్తున్నాను. ఇంకి పింకి పాంకి, నువ్వు చెప్పు. అది టైల్స్ అని చెప్పి కోరుకున్నాడు. అండ్ ఎక్కడ పడింది? టైల్సే. కంగ్రాచులేషన్స్, టాస్ గెలిచావు. మరి మీ టీం బ్యాటింగా బౌలింగా? వి బ్యాట్ ఫస్ట్. ఎందుకు ఏంటి ప్లాన్ ఏంటి? అంత ఎన్ని రన్స్ కొడదాం అనుకుంటున్నారు? కళ్ళు మూసుకొని గుడ్డు ప్లే. సో ఇద్దరు బ్యాట్స్మెన్ విపరీతంగా స్ట్రాటజీ మీటింగ్ పెట్టి ప్లానింగ్ చేస్తున్నారు గైస్. బౌలింగ్ టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నది. మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. హియర్ వి గో. ఓ బాల్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది గైస్. మరి 4 పట్టేశాడు. నో, ఆపేశాడు. ఇక్కడ ఆల్రెడీ 2 రన్స్ అయితే పరిగెత్తేశారు గైస్. ఫస్ట్ బాల్ టీమ్ బికి 2 రన్స్. అండ్ సెకండ్ బాల్ కి సెకండ్ బాల్ అయితే మనోడికి కాంటాక్ట్ సరిగ్గా కాలేదు. థర్డ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ గైస్. అండ్ మిస్ అయిపోయింది. వైడ్ కోసం అపీల్ చేస్తున్నాడు మరి కాయ. కాకపోతే టచ్ అయిందని చెప్పేసి బౌలింగ్ టీం కెప్టెన్ చెప్తున్నాడు మరి. సో ఇది కూడా మనకి నో రన్సే. ఈ బాల్ కూడా 3 balls 2 runs. ఈసారి కాయ ఫుల్ రెడీగా ఉన్నాడు. 4th ball ఆఫ్ ద ఇన్నింగ్స్ గైస్. హియర్
మధ్యలో వికెట్, అది కూడా ఎల్లో రంగులో ఉన్నది, అది అయితే ఎగిరిపోయింది గైస్. సో మన కాయ డక్అవుట్ కాదు, 2 రన్లు కొట్టాడు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ మై ఫ్రెండ్? వీడు పోయినా బావుడు ఉన్నాడు, బావుడు గెలిపిస్తాడు. గైస్ మనకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది అనమాట. మనకి ఒకడే ఒక్క బ్యాట్స్మెన్ అయితే ప్లేయింగ్, అండ్ అలాగే ఇక్కడ చూడండి బౌలింగ్ టీం వాళ్ళు రెడీగా ఉన్నారు, అండ్ అటు పక్క పరుగులు తీయడానికి ఇంకో వ్యక్తి లేడు. సో ఇప్పుడు రూల్ మార్చాలి, ఏం చేద్దాం ఐడియా. ఒరే టీం బి కౌన్సిల్, నువ్వు రన్స్ అయితే పరిగెత్తచ్చు ఇక్కడ, కాకపోతే నువ్వు రన్ తీసేటప్పుడు అటుపక్క వికెట్ కొట్టినా ఇటుపక్క వికెట్ కొట్టినా బాల్ నువ్వు అవుటే. ఓకే గైస్, 5th బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ అనమాట, అండ్ మనోడు ఇట్స్ ఎ వైడ్. నా కంటికైతే ఈ యాంగిల్లో ఈ బంతి వైడ్ లెక్క కనపడింది, కాకపోతే బౌలరే కాదు బ్యాట్స్మెన్ కూడా స్నిక్ అయిందని చెప్పాడు అనమాట. మన దగ్గర ఏమో టెక్నాలజీ లేదు రివ్యూ చేయడానికి. సర్లే దీని డాట్ బాల్ ఇచ్చేద్దాం. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ గైస్, 6 వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ ఏదో సెలబ్రేషన్ చేస్తున్నాడు అనమాట, 6 కొట్టిన తర్వాత పట్టేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? టోటల్ మనకి ప్రస్తుతానికి వచ్చేసి 18 ఓవర్. ఇక్కడ చూడండి ఫుల్ సెలబ్రేషన్ జరిగిపోతున్నాయి. నెక్స్ట్ టీమ్ ఏ యొక్క చందు బౌలింగ్ లోకి దిగబోతున్నాడు. హియర్ వి గో గైస్, ఫస్ట్ బాల్ అనమాట 2nd ఓవర్లో, అండ్ మనకి ఇక్కడ మళ్ళా పైన పిచ్ పడింది, అండ్ బాల్ మనకి ఆపేశారనమాట, అండ్ ఇక్కడ 1 రన్ అయితే తీసేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు టోటల్ స్కోర్ 9 గైస్. 2nd ఓవర్లో 2nd బాల్ అనమాట, అండ్ మనోడు ఈసారి డైరెక్ట్ కొట్టాడు, అండ్ ఇక్కడైతే పట్టడం జరిగింది, అండ్ ఇక్కడైతే సింగిల్ రన్ అయితే తీసేశారు, అండ్ ప్రస్తుతానికి స్కోర్ ఏమో 10 రన్స్, అండ్ 10 రన్స్కి 1 వికెట్, అండ్ ఇంకా కేవలం 4 బాల్స్ మాత్రమే ఉన్నాయండి. కాయేమో రెచ్చిపోతున్నాడు ఇక్కడ. ఈ బాల్కి మనోడు ఫుల్ డెడికేటెడ్గా అయితే ఉన్నాడు అనమాట. సో 6 కొడతాడేమో గమనించాలి, అండ్ బాల్ వచ్చిందండి పీకాడు గైస్, అండ్ బాల్ ఏమో మనకి ఇక్కడే ఆగేసింది అనమాట, ఆపేశారు అనమాట, అండ్ ఇక్కడేమో మనకి 2 రన్స్ అయితే తీసేయడం జరిగింది, అండ్ ప్రస్తుతానికి స్కోర్ 12 రన్స్ అండ్ 3 బాల్స్ మిగిలినాయి. మన టీం బి కొంచెం ట్రబుల్లో ఉన్నది గైస్ ప్రస్తుతానికి, బట్ ఇదిగో ఇప్పుడు కూడా బాల్ని కొట్టాడు, కాకపోతే ఇక్కడ సింగిల్ వచ్చిందనమాట. మళ్ళీ ఇట్లా సింగిల్తో కుదరదు అనమాట, ఇంకా కేవలం 2 బాల్సే ఉన్నాయి, మనకి కొన్ని బౌండరీస్ అయితే కావాలి. లాస్ట్ 2 బాల్స్, అదే పడింది వెళ్ళిపోయింది. ఇక్కడైతే 4 అయితే పడడం జరిగింది, అండ్ ఇప్పుడైతే స్కోర్ పెరిగిపోయింది అనమాట. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్, అండ్ మన టీమ్ బి యొక్క స్కోర్ 17-1. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? నెక్స్ట్ బాల్ 6ఆ 4ఆ లేదంటే వికెటా? సో ఫైనల్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్, అండ్ మనకి 6 పడింది గైస్, అండ్ ఇక్కడైతే ఫుల్ సెలబ్రేషన్స్ అయితే. ఓ మై గాడ్, ఇన్నింగ్స్ బ్రేక్ గైస్. మన మ్యాచ్ 1 ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమ్ బి 23 for 1 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది, అండ్ టీమ్ ఏ కనుక గెలవాలంటే వాళ్ళు 2 ఓవర్లో 24 రన్స్ అయితే చేయాలి. ఓకే గైస్, సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కాయ బౌలింగ్, అండ్ ఫస్ట్ బాల్ ఓ మై గాడ్ అటాక్ అయిపోయి ఇక్కడ స్టాపేజ్ కూడా జరగలేదు, అండ్ మావాడిగా బాల్ ఎత్తుకుంటున్నాడు, అండ్ 4 అయిపోయింది. ఫస్ట్ బాల్ 4 రన్స్ మన టీమ్ ఏ యొక్క స్కోరు, అండ్ చూడండి చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనమాట వీళ్ళకి. అండ్ సెకండ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ కి బాల్ మళ్ళీ వెళ్ళిపోయింది గైస్, అండ్ ఈసారి ఇక్కడ సూపర్ ఫీల్డింగ్ అయితే జరిగింది, అండ్ ఇక్కడ జస్ట్ 1 రన్ అనమాట. సో 2 balls లో వీళ్ళ స్కోర్ ప్రస్తుతానికి 5 రన్స్. థర్డ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్, అండ్ క్రీజ్ లో ఇప్పుడు కొత్త బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు. హియర్ వి గో గైస్, అండ్ మనకి డైరెక్ట్ గా ఫీల్డర్ కి అయితే కొట్టేశాడు, అండ్ ఇక్కడ ఒక సింగిల్ అయితే తీయడం జరిగింది. సో ప్రస్తుతానికి స్కోర్ 6 runs in 3 balls. నెక్స్ట్ బాల్ కి కాయ ఫుల్ ఫోకస్ గా ఉన్నాడు గైస్, అండ్ ఇటు పక్క షాట్ మాత్రం బాల్ ఇక్కడే అయిపోయింది. వీళ్ళు సింగిల్ రన్ తీశారు, సో జస్ట్ సింగిలే గైస్ స్కోరు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 4 balls కి 7 runs. నెక్స్ట్ బాల్ కి మనకి ఇక్కడ డైరెక్ట్ గా క్యాచ్ డ్రాప్ అయితే జరిగింది గైస్, బట్ రన్ అయితే పోలేదు. ఇదేందో గేమ్ ప్లాన్ అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఫస్ట్ ఓవర్ లో ఫైనల్ బాల్ అనమాట, అండ్ మన కాయ వేస్తే గేమ్ ప్లాన్ ఫలించింది, అండ్ వికెట్లు మొత్తం కుప్పకూలిపోయాయి అనమాట. సో మనోళ్ళు ప్రస్తుతానికి ట్రబుల్స్లోకి వెళ్ళిపోయారు. మొత్తానికి 1 ఓవర్లో జస్ట్ 7 runs అయితే కొట్టడం జరిగింది మన టీం బి, అండ్ నెక్స్ట్ ఓవర్లో గట్టిగా కొట్టకపోతే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. విపరీతంగా ప్లానింగ్ చేస్తున్నారు గైస్, మోటివేషన్ మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇక్కడ. మరి తట్టుకో బ్యాట్స్మెన్ కూడా రెడీ ఉన్నాడు. సో సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్ అయితే మనకి బాల్ వేస్తే వైడ్ గైస్. సో బాల్ వైడ్ అనమాట, ఎంపైర్ లేడు కాబట్టి నేనే ఎంపైర్ అయిపోయాను అనమాట. సో ఇంకో రన్ వచ్చింది అనమాట. సో ప్రస్తుతానికి ఇలా స్కోర్ 8 for 1, ఇంకా 6 balls రిమైనింగ్. సో నెక్స్ట్ బాల్కి అయితే మళ్ళా వైడ్ అనమాట, ఇంకో రన్ ఇచ్చేసాడు, అండ్ మావాడు అసలు వైడ్లతో వాళ్ళు ఎలాగో కొట్టట్లేదని చెప్పేసి ఇక్కడ కౌశల్ అయితే రన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో స్కోర్ ఏమో 9 for 1.
సో నెక్స్ట్ బాల్ కి అక్కడేమో డైరెక్ట్ గా 6 వెళ్ళిపోయింది గైస్. సో స్కోర్ ఏమో 15-1. సడన్ గా ఇప్పుడు మన టీం కాయా కౌశల్ మనకి ట్రబుల్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా కేవలం 5 బంతులు ఉన్నాయండి. ఓహో ఆహా, స్కోర్ ఆల్రెడీ 21 అయిపోయింది. నాన్ స్టాప్ బాధుడు ఇక్కడ. ఓ నో, మా వల్ల స్ట్రాటజీ మీటింగ్స్ కొద్దిగా ఫెయిల్ అయ్యాయి అండ్ ఇక్కడ సడన్ గా మొత్తం అంతా టేబుల్స్ టర్న్ అయిపోయాయి. నెక్స్ట్ బాల్కి మనకి బాల్ నేను ఆపేసేదే. ఓ షిట్ మ్యాన్, 4 కొట్టేశాడు అండ్ ఇక్కడైతే గెలిచేయడం జరిగింది. సో మన ఫస్ట్ ఎలిమినేటర్లో కౌశల్ అండ్ కాయా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఒకే ఓవర్లో 16 రన్లు సాధించిన గౌతమ్ ఘనత. చాలా కష్టపడ్డాం బ్రో, ఫైనల్లీ వి డిడ్ ఇట్ బ్రో. చాలా స్ట్రాటజీ లేసాక ఫైనల్ గా వర్క్ అయింది. కెప్టెన్ నువ్వు నాతో పాటు రా చెప్తా. ఇక్కడ మీ కళ్ళ ముందు టేబుల్ మీద ఉన్నాయి చూసారా, 3 మిస్టరీ గిఫ్ట్స్. ఇప్పుడు ఈ డబ్బాల్లో ఏదన్నా ఉండొచ్చు అనమాట. సో పింకా, గ్రీనా, రెడ్డా, నువ్వు ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ యువర్ చాయిస్ మై ఫ్రెండ్? ఈస్ థింకింగ్ గైస్. చందు ఇట్రా. ఓ వావ్ గైస్, టీమ్మేట్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాడు. గ్రహబలం ఏం చెప్తుంది? గ్రహబలమా? ఇది పెద్ద గిఫ్ట్ ఉంటుంది అంటావా? నాకు ఎందుకు అది ట్రాప్ అనిపిస్తుంది పెద్దది కాబట్టి. అయితే చిన్న తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోమామా, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి, నీ ఇష్టం. నేను వచ్చిన సార్ తీసుకో. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ ఇక్కడ లేదులే, నాకు ఎందుకు ఇది బెటర్ ఏమో అనిపిస్తుంది. గ్రేట్ చాయిస్. ఇది ఓకేనా? మా టీం ఇది. ఫైనల్లీ పింక్ అయితే సెలెక్ట్ చేశాడు గైస్. లుక్స్ క్యాన్ బి డిసీవింగ్, అందుకని. సో ఇంక అన్బాక్సింగ్ మొదలెట్టేయండి మరి. సో ఓపెన్ అయితే చేస్తున్నారు గైస్, ఇద్దరు కలిపి మ్యూచువల్ ఎఫర్ట్ పెట్టి అయితే ఈ డబ్బాకి ఓపెనింగ్ అయితే చేపిస్తున్నారు. సో డబ్బా తెరిస్తే లోపల ఉన్నాయి వావ్, బౌల్డ్ వాళ్ళ TWS. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఒక TWS గెలుచుకున్నారు. మీ లక్ బాగున్నది, లోపల 2 TWS ఉన్నాయి, లేదంటే ఒకటి దాని నీ చెవులో ఒకటి పెడదాం అనుకున్నా, బట్ మొత్తానికి ఇద్దరికి 2 అయితే గెలుచుకున్నారు. ఇది గో బోల్డ్ W20 వైర్లెస్ ఇయర్ బడ్స్ మంచి క్వాలిటీకి అయితే ఉంటాయి. బ్లూటూత్ సహాయంతో మీ ఫోన్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. అండ్ దీనిలో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న కారణంగా మీకు క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అయితే ఉంటుంది. దీనిలో బూమెక్స్ టెక్ BASS డ్రైవర్స్ కూడా ఉంటాయి దీనిలో. అంటే బేసిక్ గా ఆడియో క్వాలిటీ బాగుంటుంది, మీరు పెట్టుకోరేనండి. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడు ఇక్కడ రాత్రి అనమాట అండ్ నేను ఇక్కడ సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దామంటే టర్ఫ్లో నాకు కరెంట్ పోయింది, మొత్తం చీకటిగా ఉన్నది. అండ్ నేను నా దగ్గర ఈ స్టిక్ లైట్లు ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఏం పర్లేదు, కొద్దిగా లైట్లోకి రావాలమ్మా. నెక్స్ట్ టీమ్ సి, లేడీస్ అండ్ జెంట్మెన్, వీళ్ళే మన టీమ్ సి అనమాట. మీ పేర్లు? మదర్ అండ్ తనుష్. వీళ్ళిద్దరూ టీమ్ డి తో ఆడబోతున్నారు. అండ్ దిస్ ఈస్ అవర్ టీమ్ డి. నీ పేరు? భరత్ అండ్ చిన్న. సో భరత్ అండ్ చిన్న ఉన్నారు గైస్ మనతో. అండ్ కొద్దిగా కరెంట్ వచ్చిన తర్వాత టాస్ చేద్దాం. మన కెప్టెన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటున్నారు చూడండి. సో ఇంకా సమయం రానే వచ్చింది గైస్. ఇంకి పింకి పాంకి, నువ్వు సెలెక్ట్ చేయి, హెడ్స్ ఆర్ టైల్స్. టైల్స్ అని చెప్పి కాల్ చేశాడు గైస్, అని ఇక్కడ పడింది హెడ్స్. సో నువ్వు అన్ఫార్చునేట్లీ ఓడిపోయావు, కొద్దిగా అలా పక్కకి జరుక్కో. అండ్ మిస్టర్ చిన్న, మీరు ఏం ఎంచుకుంటున్నారు, బ్యాటింగా బౌలింగా? ఫస్ట్ వి చూస్ బౌల్ ఫస్ట్. బౌలింగా? వై? కొంచెం నాకు చెప్పాలి కదా, నాకు చెప్పు. సో ఇక్కడ మన బ్యాట్స్మెన్ రెడీ అయిపోతున్నారు. బౌలర్ బాల్ ఎప్పుడెప్పుడు వేసేద్దాం అని చెప్పున్నాడు. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మనకి ఎంపైర్ కూడా ఉన్నాడు. సో ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ గైస్. అండ్ మనకి ఇక్కడ డైరెక్ట్ గా తనుష్ 4 పోలేదు, మంచి ఫీల్డింగ్ అయితే జరిగింది. అండ్ ఇక్కడ సింగిల్ అయితే తీసేయడం జరిగింది. సెకండ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్ గైస్. అండ్ ఈసారి ఇటుపక్క మూల దాకా వెళ్ళింది, మళ్ళా అద్భుతమైన ఫీల్డింగ్ జరిగిపోయింది. అండ్ ఇక్కడ కేవలం సింగిల్ మాత్రమే తీయడం జరిగింది వీళ్ళు. సో 2 balls కి స్కోర్ 2 for no loss. థర్డ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ గైస్. అండ్ నన్నే కొట్టేసేపోయాడు, జస్ట్ మిస్. అండ్ మళ్ళీ స్ట్రైట్ ఇక్కడ ఫీల్డర్కి వెళ్ళింది. అండ్ మళ్ళీ కంఫర్టబుల్ గా ఇంకో సింగిల్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఏదో జరిగింది, నాట్ అవుట్ అని అయితే మన ఎంపైర్ డిక్లేర్ చేస్తున్నాడు. 4వ బాల్ గైస్. అండ్
మళ్ళా మంచిగా ప్రతి బాల్ని కొడుతున్నారు, కాకపోతే ఫీల్డింగ్ అండ్ ఇక్కడేమో డైరెక్ట్ గా సింగిల్స్ అయితే వస్తున్నాయి గైస్ వీళ్ళకి. సో 4 balls 4 runs. 5th ball ఆఫ్ ద ఇన్నింగ్స్ గైస్ పడింది అండ్ ఇక్కడ అసలు ఇంకా మనకి పోల్ దాట ఓకే అసలు రన్ ఏ తీయలేదు. సో డాట్ బాల్, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ గైస్. మనోడు రెడీగా ఉన్నాడు, జస్ట్ మిస్. ఇక్కడ మనకి అయినా కానీ 4 పోలేదు. వాట్ ఏ ఫీల్డింగ్ గైస్. సో 6 balls 5 runs ఫస్ట్ ఓవర్ అయితే అయిపోయింది. అద్భుతమైన బౌలింగ్ అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడే ఏదో స్ట్రాటజీ మాట్లాడుకుంటున్నారు గైస్, నాకైతే వినపడట్లేదు. సో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఇంకా చూసి మనం తెలుసుకోవాల్సిందే. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ గైస్ అండ్ డైరెక్ట్ గా పైకి కొట్టేసాడు అండ్ స్ట్రైట్ ఇట్స్ ఎ సిక్సర్. సో సెకండ్ బాల్కి మళ్ళా మనోడు మంచి షాట్లు అయితే కొడుతున్నాడు, బ్యాట్ని తిప్పి మరీ పరిగెత్తారు అండ్ సింగిల్ అయితే కంఫర్టబుల్గా తీసుకోవడం జరిగింది గైస్. థర్డ్ బాల్కి డైరెక్ట్గా మనకి 4 అయితే పోవడం జరిగింది గైస్. 4th బాల్ ఇక్కడ మిస్ అయితే అవడం జరిగింది గైస్. సో ఇది నో రన్. సో నెక్స్ట్ బాల్కి ఇక్కడ బాల్ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫీల్డర్ బౌలర్ చేతిలోనే పడిపోయింది అనమాట అండ్ ఇక్కడ జస్ట్ 1 run అయితే తీయడం జరిగింది. ఇంకా కేవలం ఒకే ఒక్క బంతి మిగిలి ఉన్నది గైస్. స్కోర్ 17, ఒక్క వికెట్ కూడా పడలేదు అండ్ అదుగుతుగా అక్కడ బౌలర్ అయితే వేసేస్తున్నాడు బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ కి మనకి డైరెక్ట్ గా పైకి లేపాడు, బట్ డిస్టెన్స్ అయితే అందుకోలేదు అండ్ ఇక్కడైతే ఒక సింగిల్ అయితే తీసుకున్నారు. కానీ మన ఎంపైర్ అయితే కనిపెట్టాడు గైస్. ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ మనకి థర్డ్ పోల్ని దాటలేదన్నమాట. సో ఇక్కడ రన్ అయితే కౌంట్ మనకి కాదు, సో ఈ రన్ లెక్కలోకి లేదు. సో ఫైనల్ స్కోర్ 17 for no loss. 2 overs అయితే అయిపోయాయి. టీమ్ సి ఇప్పుడు వాళ్ళు 18 రన్లు కొట్టారనమాట. మీ స్ట్రాటజీ ఏంటి? మీరు గెలుస్తామని మీకు నమ్మకం ఉన్నదా? ఏం చేస్తారు మరి బౌలింగ్లో? స్పిన్నింగా ఫాస్టా? అది చెప్పొచ్చు, అదంతా టెక్నికల్గా వేయాలి. టెక్నికల్. ఓకే చూద్దాం గైస్. మరి నెక్స్ట్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నది గైస్. హియర్ వి గో. ఫస్ట్ బాల్ మనకి మిస్టర్ ధనుష్ అయితే వేస్తున్నాడు. స్ట్రైట్ గా ఫస్ట్ బాల్ డైరెక్ట్ గా 4 వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ గైస్ అండ్ అసలు కాంటాక్టే కాలేదన్నమాట. వెరీ గుడ్ బౌలింగ్. అండ్ నెక్స్ట్ బాల్కి వచ్చేసి ఇక్కడ మనకి దాటింది గైస్, దాటింది మనకి కంఫర్టబుల్ గా సింగిల్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు 4th బాల్ గైస్ అండ్ క్రీజ్ లో కొత్త బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు. బంతి చాలా పైన నుంచి వెళ్ళింది. ఎంపైర్ నో బాల్ ఇచ్చి ఫ్రీ హిట్ కూడా ఇచ్చాడు. నో బాల్ కు రన్ వచ్చింది అండ్ అలాగే ఇప్పుడు క్యాచ్ పడితే అవుట్ కాదు గైస్, జస్ట్ ఇక్కడ రన్ తీసేటప్పుడు రన్ అవుట్ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అండ్ ఈ బాల్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా లేపేశాడు అండ్ ఇది బౌండరీ రీచ్ అయిందా? కాలేదు అండ్ వీళ్ళు ఇక్కడ సింగిల్ మాత్రమే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ బాల్ అయితే మనకి బ్యాట్కి అయితే టచ్ కాలేదు అండ్ ఎంపైర్ వైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకో రన్ను. సో స్కోర్ 8 for no loss అండ్ ఫస్ట్ ఓవర్లో ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి. అండ్ 5th బాల్కి బ్యాట్కి టచ్ అయింది గైస్, బట్ వెనకాలకి వెళ్ళిపోయింది బాల్ అండ్ ఇది కూడా మనకి డాట్ బాల్ అయిపోయింది. అండ్ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు మిస్టర్ ధనుష్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ఇప్పుడు మనకి అండ్ ఇది కూడా మనకి బాల్ వెనకాలకి వెళ్ళిపోయింది. సో చాలా డాట్ బాల్స్, బ్యూటిఫుల్ బౌలింగ్ అండ్ మనం నెక్స్ట్ ఓవర్లో కలుద్దాం. ఈసారి మిస్టర్ మదన్ రంగంలోకి అయితే ఎంటర్ అవుతున్నాడు. లాస్ట్ ఓవర్ గైస్ అండ్ 10 runs అయితే కొట్టాలి అండ్ ఫస్ట్ బాల్కి పీకారు అండ్ బాల్ అయితే ఇక్కడే ఉంది అండ్ సింగిల్ చేయడం జరిగింది, బట్ మిస్ ఫీల్డ్. కానీ వీళ్ళు సెకండ్ రన్కి పరిగెత్తలేని కారణంగా జస్ట్ 1 run అయితే రావడం జరిగింది అండ్ ఇంకా 9 runs to win 5 balls. నెక్స్ట్ బాల్కి మనకి పీకడం అయితే జరిగింది అండ్ డైరెక్ట్గా 4 అయితే వెళ్ళిపోయింది గైస్ బాల్ అండ్ సో స్కోర్ ఇప్పుడు చాలా టైట్ అవబోతోంది. నెక్స్ట్ బాల్కి మనకి డాట్ బాల్. 3 balls 5 runs to win. ఈ బాల్ కూడా మనకి వెళ్ళలేదు గైస్, మనకి ఇక్కడ పోల్ దాటని కారణంగా రన్ అయితే రాలేదు. 2 balls లో 5 runs అయితే కొట్టాలి గైస్. చాలా ఇంట్రెస్టింగ్ మారిపోయింది సిచ్యువేషన్. హియర్ వి గో గైస్ అండ్ పీకాడు అనమాట అండ్ డైరెక్ట్ గా మనకి 4 వెళ్ళిందా? లేదు, బాల్ ఆగిపోయింది అండ్ ఇక్కడ సెకండ్ రన్కి ఇదిగో ఇక్కడ వచ్చేసాడు, అటుపక్క వెళ్ళలేదు, రన్ అవుట్ అయ్యే అవకాశం లేదు, రన్ తీసేశారు సక్సెస్ఫుల్గా. సో 2 runs అయితే తీశారు గైస్. సో ఇప్పుడు 1 ball 3 runs to win.
2 రన్స్ తీస్తే డ్రా అండ్ 4 or 6 కొడితే విక్టరీ. మొత్తం భరత్ మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ బౌలర్ కూడా ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్, గెలుపు ఎవరిది? ఇట్స్ ఎ వైడ్ బాల్. పెద్ద తప్పే చేశాడు బౌలరు. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ గైస్. సో 2 runs టు విన్. అండ్ ఇక్కడైతే బాల్ వెళ్ళింది అండ్ మనకి 1 run తీశారు. అండ్ సెకండ్ రన్ కొట్టు త్రో అయితే వేశారు. బట్ అది వికెట్కి తగలని కారణంగా మనకి టీం భరత్ అండ్ చిన్న అయితే ఫైనల్స్కి క్వాలిఫై అయిపోవడం జరిగింది. కో ప్లేయరు భరత్ సపోర్ట్తోని మేము ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. అవును, ఆపోజిట్ టీం వాళ్ళు కూడా 2 వైడ్ చేశారు. సో మేము అలా గెలవడం జరిగింది. సో విన్నర్స్, ఇప్పుడు మీ టైం రానే వచ్చింది. ఇక్కడ 2 మిస్టరీ బాక్సులు ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ థింకింగ్ చేయండి. ఫస్ట్ హ్యావ్ సమ్ డిస్కషన్ మ్యాన్. డిస్కషన్ అంతా చాలా సైలెంట్గా జరుగుతుంది గైస్. నాకు మొక్కగానే వినపడట్లేదు. సో మొత్తానికి గ్రీన్ మీదకైతే వాళ్ళ చెయ్యి కన్ను అంతా పోయాయి. సో గ్రీనేనా? ఓకే రైట్. ఇంకా ఓపెన్ చేసి చూసేయండి మరి. చూడండి గైస్, డబ్బా ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ ఓహో, ఇక్కడ ఫుల్ టేప్ కూడా వేస్తున్నది అనమాట. అండ్ ఓపెన్ చేస్తే లోపల కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. టెడ్డీ అనుకుంటున్నారా? నో నో నో, ఇట్స్ ఎ పింక్ హిప్పోపోటమస్. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు తీసుకెళ్ళబోతున్నారు దీన్ని రాత్రికి ఇంటికి? నేను తీసుకెళ్ళిపోతున్నాను. అసలు అడిగేది కూడా లేకుండా ఏం జరుగుతోంది ఇక్కడ? మా భరత్ సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి దౌర్జన్యాలు జరుగుతున్నది గైస్ ఇక్కడ. సో మన హిప్పోపోటమస్ మిస్టర్ చిన్నతో వెళ్ళిపోతుంది. టీమ్ ఏ, టీమ్ డి నెక్స్ట్ ఫైనల్స్ ఆడబోతున్నారు గైస్. మరింతకీ ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? ఈ ఫైనల్స్ యొక్క వీడియో మన ఛానల్ మెంబర్స్ కోసం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది గైస్. అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే నెక్స్ట్ రాబోయే ఇలాంటి వీడియోస్ మీకు ఎర్లీగా రిలీజ్ అయిపోతాయి. అలాగే నన్ను మరియు నా టీమ్ని ఇన్ పర్సన్ కలవచ్చు గైస్, లైక్ ఏ మీటప్. సో జాయిన్ సపోర్ట్ చేయండి. ఆగారో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.